నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంద్రా అంటే నిన్ననే మనం బాలయ్య గారు 50 డేస్ అఖండ 2 గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నాము. మన ఇవాళ వీడియో ఏంటంటే ఇంకో గుడ్ న్యూస్తో వచ్చేసాను అనమాట. మన బాలయ్య గారి సినిమాని డైరెక్ట్ చేసిన మన బోయపాటి గారు అయితే మాత్రం మెగాఫోన్ అయితే పట్టుకోబోతున్నారు. అంటే మెగాఫోన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కాదండి, 1000 కోట్లు రీసెంట్గా 1300 కోట్లు సాధించిన దురంధర్ సినిమా హీరో రణబీర్ కపూర్కి అయితే మాత్రం సినిమా స్టోరీని అయితే వినిపించడం జరిగింది. సో సినిమా స్టోరీని లైన్ అయితే వినిపించినట్టు సమాచారం. సినిమా దాని గురించి వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే క్లీన్గా తెలుసుకుందాం. అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి కూడా మనం తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీరందరికీ ధన్యవాదాలు నా ఛానల్ని ఇంత ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్తో మీ ముందరికి ఎప్పుడు వచ్చేదానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. బోయపాటి గారు నెక్స్ట్ సినిమా ఏంటి, నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటని ఎంతలా ఈగల్గా వెయిట్ చేస్తున్న బోయపాటి గారి ఫ్యాన్స్కి, స్పెషల్గా ఆయన డైరెక్షన్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాస్ దమ్కి సినిమాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఆయన మాస్ సినిమాలు చూసేదానికోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. రీసెంట్గా వచ్చిన అఖండ 2 కూడా బాలయ్య గారి సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ రన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంది. సినిమా మంచిగా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రతి ప్రేక్షకుడు సినిమా బాగుంది అని మౌత్ టాక్ వెళ్ళడం వల్ల అది బాలయ్య గారు సింగిల్ హ్యాండ్తో వన్ మ్యాన్ ఆర్మీ చూపించడం వల్ల సినిమా అయితే మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బాలయ్య గారు వరుస ఇట్లతో దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇకపోతే బోయపాటి గారు అయితే మాత్రం రీసెంట్గానే దురంధర్ సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరోతో అయితే మాత్రం బోయపాటి గారు అయితే స్టోరీ లైన్ అయితే వినిపించినట్టు సమాచారం. సో ఆ స్టోరీని మరి అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. వాళ్ళు కూడా హీరో కూడా బోయపాటి గారితో చేసేదానికి మాస్ సినిమా చేసేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఆయన దురంధర్తో ఆల్మోస్ట్ 1300 కోట్ల రూపాయలు వసూళ్ళు అయితే సాధించడం జరిగింది. ఇది ఒక రికార్డు బాలీవుడ్లో. ఇప్పుడు ఆయన దురంధర్ 2 కూడా నెక్స్ట్ సీక్వెల్ కూడా రాబోతుంది. ఆ సినిమా మీద ఉన్నారు ప్రజెంట్ అయితే. సో దాని తర్వాత బోయపాటి గారి స్టోరీ లైన్ అయితే విన్నట్టు సమాచారం. సో ఆ స్టోరీ లైన్ ఓకే అయిందా లేదా అని మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ ఇదైతే బోయపాటి ఫ్యాన్స్ అందరికీ మాత్రం మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఇకపోతే మన సంక్రాంతి సినిమా విశేషాలేంటి, మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే మాత్రం 400 కోట్ల పైచిలకు గ్రాస్ అయితే కంప్లీట్ చేసుకునింది సక్సెస్ఫుల్గా. సినిమా అయితే ఈ రోజుకి కూడా రిలీజ్ అయిన 22 రోజులు అయినప్పటికీ కూడా సినిమా ఇప్పటికీ లాంగ్ వీకెండ్స్, అలాగే ఫాలోడ్ బై సంక్రాంతి, అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా లాంగ్ వీకెండ్, ఇప్పుడు అన్ని సినిమాకి మంచిగా కలిసి రావడం, అలాగే సినిమా స్టార్టింగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా రెస్పాన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ సినిమా కాబట్టి ఈ ప్రేక్షకులు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్లో. లాంగ్ రన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. రీజనల్ ఫిలిమ్స్లో రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి. 400 కోట్ల పైన అయితే గ్రాస్ అయితే వసూలు చేసిందని అఫీషియల్గా మూవీ టీం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 240 నుంచి 250 కోట్ల మధ్యలో షేర్ కూడా వసూలు చేసినట్టు సమాచారం. ఇది ఒక ఇండస్ట్రీ రికార్డు రీజనల్ ఫిలిమ్స్లో. మెగాస్టార్ చిరంజీవి గారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. ఆయనకి మరొకసారి ట్విన్ బేబీస్ రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి ఒక బేబీ బాయ్, ఒక బేబీ గర్ల్ ఇద్దరు పుట్టారు. చాలా సంతోషం. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి శుభవార్త అనేది చెప్పుకోవాలి. సో ఈ ఇయర్ చిరంజీవి గారికి చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. సో ఒకవైపు మన ఇండస్ట్రీ రికార్డు కెరీర్ పరంగా, మరోవైపు తాతగా ప్రమోషన్ అనమాట. సో చాలా హ్యాపీ చిరు గారు. ఇకపోతే నెక్స్ట్ సినిమా, సెకండ్ సినిమా అనగనగా ఒక రాజు సినిమా కూడా ఒక రేంజ్లో అయితే కలెక్షన్స్ అయితే సాధించడం జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ లాంగ్ రన్ దాదాపు 130 కోట్ల వరకు గ్రాస్ అయితే వసూలు చేసింది అనగనగా ఒక రాజు. నిజంగానే ఈ నవీన్ పోలిశెట్టి గారు కేవలం అతని యొక్క పర్ఫార్మెన్స్తోనే ఆయన వరుస హిట్లు అయితే సాధించడం జరుగుతుంది. ఇది నిజంగానే ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఒక సాదాసీదాగా వచ్చిన వ్యక్తి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద రేంజ్కి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. కష్టేపల్లి అన్నారు పెద్దలు. దానికి ఉదాహరణ మన నవీన్ పోలిశెట్టి గారు. సినిమా అయితే ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మంచి వసూలు అయితే సాధిస్తుంది. ఇకపోతే మన నారీ నారీ నడుమరారి బాలయ్య గారి టైటిల్తో వచ్చిన సినిమా కూడా స్టిల్ లాంగ్ రన్ కొనసాగించి బయ్యర్స్కి మాత్రం డబుల్ ప్రాఫిట్స్ అయితే దూసుకెళ్ళిపోతుంది. ఈ వీకెండ్లో కూడా ఇవాళ శని ఆదివారం బాగా అడ్వాంటేజ్ తీసుకొని మంచి వసూలు సాధించింది. ఇక రాజాసాబు,
భక్త మహాశైల విజ్ఞప్తి అయితే మాత్రం వాటికి తగ్గ రేంజ్లోనే అవి కూడా కలెక్షన్స్ అయితే వసూలు చేసినప్పటికీ బట్ బ్రేక్ ఈవెన్ సాధించడంలో చాలా వెనకబడిపోయాయని చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్లో నెగిటివ్ టాక్ రావడము, ఒక పక్క రవితేజ గారికి మంచి టాక్ వచ్చినప్పటికీ సినిమాలో పస లేకపోవడం వల్ల సినిమా అయితే నిలబడలేదు. బట్ స్టిల్ ఇంకా ప్రజెంట్ రన్ కొనసాగిస్తూ మంచి వసూళ్ళని సాధించి బయ్యర్లకి కొంచెం నష్టాన్ని తగ్గించిందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా మంచిగా ఆడాయని ఇంకా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే బోయపాటి గారు కూడా నెక్స్ట్ లెవెల్ బాలీవుడ్కి వెళ్ళి ఆయన మన టాలీవుడ్ సత్తాని మరొకసారి ఈ వరల్డ్ వైడ్ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలయ్య గారు కూడా 111 అప్డేట్ ఆల్రెడీ మనం వీడియోస్లో చూసాము. 111తో కూడా గోపిచంద్ మల్లేని గారితో మంచి హిట్ కొట్టాలని మరొకసారి కోరుకుంటూ ఇది మన వ్లాగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన చర్చ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బెల్ ఐకాన్ క్లిక్ చేసి కొత్త అప్డేట్స్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను అప్డేట్ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ చర్చ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.